వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్ దండోరా. హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత వారం కురిసిన వర్షాలకు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయని, మరోసారి అలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఎడారి ప్రాంతాన్ని స్వర్గంగా మార్చిన దుబాయ్ అభివృద్ధి చూసి అసూయగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎండ, ఎడారి వాతావరణం ఉన్నప్పటికీ బీచ్లు, టూరిజం వనరులను అత్యద్భుతంగా అభివృద్ధి చేశారని కొనియాడారు. ఏపీని కూడా అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా మారుస్తామన్నారు. అలానే ఇండియాను ఎవరూ వ్యాపారపరంగా విస్మరించలేరని సీఎం తెలిపారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీ పార్టీ రాజీనామాపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజాబాయ్ పార్టీ సభ్యత్వం కోసం ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలన్నారు. రాజాబాయ్ సస్పెండ్ కాలేదని, రిజైన్ చేశారని తెలిపారు. కొన్ని విషయాల్లో మనస్తాపం చెంది రాజా సింగ్ రిజైన్ చేశారని పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఒక్కొక్కరికి 2 నియోజకవర్గాల బాధ్యతలు ఇవ్వాలని అధిష్టానంకు సూచించారు. ప్రతి ఒక్కరికి పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని, ఫలితం చూపించకపోతే పక్కకు పెట్టాలని ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా జపాన్తో జరిగిన భారీ వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించారు. ఈ ఒప్పందం 2 దేశాల మధ్య వ్యాపార సంబంధాలను మరింత బలపరచనున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రకటనపై జపాన్ ప్రధానమంత్రి షిగెరు ఇసిబా స్పందిస్తూ ఈ ఒప్పందాన్ని హర్షాతిరేకాలతో స్వాగతిస్తున్నట్లు తెలిపారు. వాణిజ్య, పెట్టుబడుల పరంగా ఇది 2 దేశాల ఆర్థిక వ్యవస్థలకు లాభదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు. అవినీతి నిరోధక సంస్థలను బలహీనపరిచేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఫలితంగా ఆ దేశ రాజధాని కీవ్లో భారీ ఆందోళనలు మొదలయ్యాయి. ఇటీవల అధ్యక్షుడు దేశంలోని యాంటీ కరప్షన్ బ్యూరోను బలహీనపరిచే ఓ బిల్లుపై సంతకాలు చేయడంతో అంతర్జాతీయంగా తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. ఏపీలో వైసీపీ నేతలపై వేధింపులు నిత్యకృత్యంగా మారాయని వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. నోటీసులు, అక్రమ అరెస్టులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వైఎస్ జగన్ ని కట్టడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నారు. జగన్ భద్రతను కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వెనుక పెద్ద కుట్ర ఉందని, కొంతమంది పోలీసులు ప్రభుత్వ పెద్దలకు చెంచాలుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అమరావతి కుంభకోణం, రింగ్ రోడ్డు స్కామ్, అసైన్డ్ భూముల స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్ ఇలా అనేక కేసులు చంద్రబాబు మీద ఉన్నాయని గోరంట్ల మాధవ్ అన్నారు. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర హోంశాఖ మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా చేసినట్లు ప్రకటించిన విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు గుర్తు చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించాల్సిన బాధ్యత భారత ఎన్నికల సంఘానికి ఉందని స్పష్టం చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని చిరు వ్యాపారులు, టీ, కాఫీ షాపులు, బేకరీలు నిర్వహించేవారు జీఎస్టీ అధికారుల నుంచి వచ్చిన నోటీసులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా బేకరీల్లో టీ, కాఫీ, పాల విక్రయాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ లావాదేవీల ఆధారంగా జీఎస్టీ అధికారులు తమను లక్ష్యంగా చేసుకుని నోటీసులు పంపిస్తున్నారంటూ ఆందోళన చేపడుతున్నారు. వార్షికంగా 40 లక్షల పైగా టర్నోవర్ ఉందన్న అనుమానంతో జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేకుండా వ్యాపారం చేస్తున్నారని పేర్కొంటూ నోటీసులు జారీ చేయడాన్ని చిరు వ్యాపారులు దౌర్జన్యంగా అభివర్ణిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరహర వీరమల్లు సినిమాపై మంత్రి నారా లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. మా పవన్ అన్న సినిమా విడుదల సందర్భంగా చిత్ర నిర్మాణంలో పాలు పంచుకున్న బృందానికి అభినందనలు. పవర్ స్టార్ అభిమానుల్లాగే నేను సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామని ఎదురు చూస్తున్నా. పవన్ అన్న, ఆయన సినిమాలు, స్వాగ్ నాకు చాలా ఇష్టం. పవర్ స్టార్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో హరిహర వీరమల్లు అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని లోకేష్ తెలిపారు. కొత్తగా రేషన్ కార్డులు మంజూరైన పేద కుటుంబాలు 6 గ్యారంటీల్లో భాగంగా అమలవుతున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కు వంట గ్యాస్ సిలిండర్ వర్తింపు కోసం దరఖాస్తులు చేసుకునేందుకు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. వారం రోజులుగా కలెక్టరేట్, మున్సిపల్ కార్యాలయాన్ని, ప్రజాపాలన సేవా కేంద్రాలకు దరఖాస్తుల తాకిడి పెరిగింది. ఏడాదిన్నర క్రితం ప్రజాపాలన కార్యక్రమంలో విద్యుత్, గ్యాస్ కోసం అర్జీలు పెట్టుకున్నట్లు ఆన్లైన్లో చూపిస్తేనే కొత్త దరఖాస్తులు నమోదవుతున్నాయి. అప్పట్లో దరఖాస్తు చేసుకోని వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దీంతో గంటల కొద్దీ క్యూలో నిలబడి వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడగా ఇది గురువారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణలో మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలున్నాయని చెప్పింది. శుక్రవారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది.
హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రుతుపవనాల కారణంగా భారీగా వర్షపాతం నమోదైంది. సిమ్లాలో భారీ వర్షపాతం కారణంగా జల విద్యుత్ ప్రాజెక్టుల్లో బురద పేరుకుపోయి విద్యుత్ ఉత్పత్తి భారీగా తగ్గింది. అదే సమయంలో భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడటం వల్ల చాలా ప్రాంతాల్లో రోడ్లపై రద్దీ నెలకొంది. రవాణా, విద్యుత్, తాగునీటి సరఫరా విషయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భీకర వర్షాల కారణంగా ఈ సీజన్లో ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు 135 మంది మరణించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న స్పెయిన్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.